మనము పొటాటో చీజ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. పొటాటో చీజ్ ఆమ్లెట్ కొరకు ముందుగా 2 మీడియం సైజు పొటాటోస్ తీసుకొని వీటికి పీల్ తీయాలి. పీల్ తీసి వీటిని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా పీల్ తీసిన తర్వాత వీటిని ఒకసారి నీట్గా కడగాలి. పొటాటోస్కి పీల్ తీసిన తర్వాత వీటిని సన్నగా తురుముకోవాలి. పొటాటోను ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వేయాలి. ఇప్పుడు మనము 3 ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టి ఒక బౌల్లోకి వేసుకొని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ కోరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ 1/2 టీ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే చీజ్లో సాల్ట్ ఉంటుంది. సాల్టెడ్ చీజ్ తీసుకుంటున్నా నేను, కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకుంటున్నా. మీరు తీసుకునే చీజ్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలిసేటట్టు కలపాలి. ఎగ్గులో ఈ మసాలాలన్నీ కలిసేటట్టు కలపండి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న ఆలు ఉంది కదండి, దీనిని తీసుకొని ఈ ఎగ్ మిక్చర్లో వేయాలి. దీనిలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు ఇంకొకసారి కలపండి. ఈ విధంగా కలపాలి. ఇప్పుడు మనము పొటాటో చీజ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. పొటాటో చీజ్ ఆమ్లెట్ కొరకు ఒక కడాయి పెట్టుకోండి. స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి అది బాగా వేడెక్కాక దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని ఇందులో వేద్దాం. హాఫ్ వేయాలి. ఫస్ట్ హాఫ్ వేసిన తర్వాత దీనిపైన చీజ్ వేసి మళ్ళీ హాఫ్ వేయాలి దానిపైన. ఇప్పుడు దీనిపైన చీజ్ వేయాలి. ఇప్పుడు ఈ మిగిలిన సగం ఎగ్ మిక్చర్ని దీనిపైన వేయాలి. ఇప్పుడు దీనిని 2 నుంచి 3 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడకనివ్వండి 2 నుంచి 3 మినిట్స్. వన్ సైడ్ కుక్ అవ్వగానే మూత తీసి దీనిని ఫ్లిప్ చేయాలి.
ఎందుకంటే మనము దీనిలో చీజ్ వేసుకుంటాం కాబట్టి ఇది కొద్దిగా జ్యూసీగా ఉండి క్లిక్ చేయనికే రాదు. ఇప్పుడు మనము కింది సైడ్ కూడా 3 to 4 minutes కుక్ అవ్వనివ్వాలి. 3 to 4 minutes అయితే పొటాటో చీజ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చీజ్ ఆమ్లెట్ రెడీ అయింది. దీనిని తీసి వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పొటాటో చీజ్ ఆమ్లెట్ రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.